అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఆదిపస్తంభం గ్రంథంలో నుండి మరొక అంశాన్ని గురించి తెలుసుకుందాం. కీలకమైన పునాది రాయి. నాలుగవది అపోస్తలులు వేసిన పునాది అనే అంశంలో నుండి నాలుగవ పాయింట్ హస్త నిక్షేపణము. ఇది అతి ముఖ్యమైన కీలకమైన పునాది సిద్ధాంతం. ఈ పునాది బోధ విషయం ఎంతగా నొక్కి చెప్పినా అది అతి కాదు. భూమి మీద దేవుని కార్యం, విశ్వాసుల సంపూర్ణ సిద్ధి, సంఘ మందిర నిర్మాణం, దేవుని ప్రజల అరణ్యయాత్ర అంతా ఈ పునాది మీదే ఆధారపడి ఉన్నాయి. ఇది కూడా మరొక అతి ప్రాముఖ్యమైన పునాది బోధ. హస్త నిక్షేపణం అంటే తల మీద చేతులుంచడం. లేఖనాలలో అనేక సందర్భాలలో మనకు కనబడుతుంది. హస్త నిక్షేపణం అంతా ఒకటి కాదు. హస్త నిక్షేపణ చేసే వ్యక్తిని బట్టి, స్వీకరించే వ్యక్తిని బట్టి, ఆ సమయ సందర్భాలను బట్టి ఆ చేతులుంచుటకు అర్థం మారుతుంది, ప్రయోజనం మారుతుంది. ప్రప్రథమంగా రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అన్నారు మన ప్రభువు. మార్కు సువార్త 16:18లో. దేవుని సేవకులు సువార్త ప్రకటించినప్పుడు ఆ ప్రదేశంలో రోగులు ఎవరైనా ఉంటే ప్రార్థన పూర్వకంగా వారి మీద చేతులుంచినప్పుడు వారు బాగుపడతారు. సువార్త స్థిరపరచబడుతుంది. రెండవదిగా, హస్త నిక్షేపణ వలన పరిశుద్ధాత్మ కృపావరాలు పంపిణీ చేయబడతాయి. ఈ విషయం లేఖనాలలో పలుమార్లు చెప్పబడింది. నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయుము అని పౌలు తిమోతికి రాశాడు. 2 తిమోతి 1:6లో. పెద్దలు హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము అని కూడా హెచ్చరించాడు పౌలు. 1 తిమోతి 4:14లో. అపోస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి అని అపోస్తలుల కార్యంలో లూకా వ్రాశాడు 8:18లో. గనుక ఇది మరొక విధమైన హస్త నిక్షేపం. పరిశుద్ధాత్మ వరాలను విశ్వాసులకు ఇచ్చేటప్పుడు సంఘంలోని పెద్దల, అపోస్తలుల హస్త నిక్షేపం ద్వారా ఇవ్వాలని దేవుడు నిర్ణయించాడు. ఇక మూడవది, అధికారాన్ని ఇవ్వడానికి, నాయకత్వ స్థానంలో ఒకరిని నియమించడానికి హస్త నిక్షేపణం చేయాలని దేవుడు నియమించాడు. ఈ విషయం పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను కూడా రాయబడింది. ఇశ్రాయేలులను 40 సంవత్సరాల పాటు నడిపించిన మోషే జీవితకాలం ముగింపుకు వస్తుందని దేవుడు మోషేకు తెలియజేసినప్పుడు యెహోవా ఈ సమాజము మీద ఒకరిని నియమించుము అని మోషే ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు సెలవిచ్చాడు, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి అతనికి ఆజ్ఞ ఇమ్ము అని సంఖ్యాకాండం 27:18-19 వచనాల్లో సెలవిచ్చాడు. యెహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలబెట్టి అతని మీద తన చేతులుంచి అతనికి ఆజ్ఞ ఇచ్చాను. సంఖ్యాకాండం 27:22-23. ఇది హస్త నిక్షేపణ కార్యక్రమం మళ్ళన్నిటిలో ఘనమైనది. ఈ హస్త నిక్షేపణ కార్యక్రమం దైవ జనాంగం అంతటిని ప్రభావితం చేస్తుంది. ఈ హస్త నిక్షేపణం భూమి మీద దేవుని కార్యాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుని ప్రజల మీద నాయకుడిని నియమించడం అంటే మాటలా మరి? అది అత్యంత గంభీరమైన కార్యం. రోగులు స్వస్థత పొందడం మంచిదే. వారు స్వస్థత పొందకపోయినా నిత్యత్వంలో నష్టమేమీ ఉండదు. కానీ దేవుని సంఘానికి సరైన సమర్థులైన నాయకులు లేకపోతే దేవుని కార్యం కుంటుపడుతుంది. దేవుని ప్రజలు నిత్యత్వంలో నష్టపోతారు. గనుక నాయకులుగా నియమించబడే సమయంలో జరిపే హస్త నిక్షేపణం చాలా చాలా ప్రాముఖ్యమైనది. హస్త నిక్షేపణ కొత్త నిబంధన యుగంలో కూడా దేవుడు పునఃస్థాపించాడు. అన్ని విషయాలలో మనకు మాదిరి అయిన పౌలు భక్తుడు దైవ సేవను ఎలా ప్రారంభించాలి అన్న విషయంలో కూడా మనకు మంచి మాదిరి. పౌలు, బర్నబా అనే ఇద్దరు యువ దైవజనులు సువార్త సేవ కొరకు పరిశుద్ధాత్మ చేత పిలువబడినప్పుడు అంతియోకియ సంఘంలోని పెద్దలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వాళ్ళని సేవకు పంపించారు. అపోస్తలుల కార్యం 13:1-3 వరకు చూడండి మీ బైబిల్స్లో. ఇక్కడ ఒక పాయింట్ రాశారండి, చూద్దాం. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. ఇక ఎప్పటి వరకు ఇలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం
21, 25 నుంచి 26 వరకు, 30, 32 వరకు ఈ వచనాలు ఉన్నాయి. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలు. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.